వాయమ్మో ఇప్పుడే గిట్లుంటే ఇక రేపు అసెంబ్లీకి కేసీఆర్ సార్ వచ్చినాక ఇంకెట్లుంటుందో పో. సాత్రాలు పంచు డైలాగులు మామూలుగా ఉంటాయా? మళ్ళా అటుకెళ్ళి రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా తక్కువనా? ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంటే ఏ రేంజ్లు ఉంటుందో. మరి బీఆర్ఎస్ అధ్యక్షుల వారు ఎప్పుడు అసెంబ్లీకి వస్తారో గానీ ఇయాల ఏం నడిచింది చూడు. ఇప్పటికైతే గవర్నర్ మేడం స్పీచ్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ పెడితే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ సపోర్ట్ చేసిండు. 60,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఈ రోజు సుమారు 6 లక్షల కోట్ల అప్పు అయిందంటే ఎక్కడ ఖర్చు పెట్టారో మాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇక ప్రతిపక్షం తరపున లేచిన రామన్న ఊకుకే కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో అట్లా జరిగింది ఇట్లా జరిగింది అంటుండే వరకు అటుకెళ్లి మంత్రులు వేసిండ్రు. మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు, కొత్త ప్రభుత్వం వచ్చింది, తొందరపడకండి, ఒక 3 నెలలు సమయం ఇద్దాం, అట్రఫ్లాప్ అవుతారు ఎట్లాగూ. ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన? బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్. గతం అంతా బాగాలేదనే కదా అందరు కలిసి కొట్లాడి ఏకగ్రంగా తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఇంకా అది చూపించి నేను వాళ్ళతో పోటీ పడతా అంటే నువ్వు కూడా వాళ్ళతో పోటీ పడితే నువ్వు కూడా అట్టే పో. మరి ఏడెందుకు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ నాగం చేస్తే మేము మీదికి తెచ్చిన మనిషి చెప్పిండు కేటీఆర్ సారు. అటెంక బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ మాట్లాడిండు. ఎంతసేపు 6 గ్యారంటీల విషయమే మాట్లాడుతూ ఉన్నారు కానీ మరి మిగిలిన 412 హామీల గురించి ఈ ప్రభుత్వం మాట్లాడడం లేదు. ఏ వెనకటి ముచ్చట్లకు ఇప్పుడెందుకు ఈ కాంచెలు ఏలువాడు ఎట్లుండాలో మాట్లాడుకుందామని అక్బర్ భాయ్ సలహా ఇచ్చి పాత బస్తీని ఇంకెన్నడు కొత్తగా అవుతుందని ప్రశ్నించిండు. उस वक्त के चीफ मिनिस्टर केसीआर साहब ने मंजूरी दी थी, लाल दरवाजे की मंदिर के लिए 20 करोड़ रुपए मंजूर किए थे, लेकिन आज तक भी लाल दरवाजे की उस मंदिर को के काम के लिए आगाज नहीं हुआ. मीटिंगें तो बहुत हुई लेकिन काम नहीं हुआ. ఇక కామ్రేడ్ సాంబశివరావు పాత గవర్నమెంట్ ఎట్లుండనో చెప్పిండు గిట్లా. కోదండరావు గారిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి? ఇదే రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి? మేము మీకు సపోర్ట్ ఉన్నప్పుడు కూడా ఎవరైనా మంత్రి వస్తుంటే మమ్మల్ని అందరూ కూడా ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు? మేము సపోర్ట్ ఉన్నప్పుడు కూడా. స్వేచ్ఛ లేనటువంటి మానవ జీవితాన్ని ఎవడు అంగీకరించడు, తెలంగాణలో అసలే అంగీకరించడు. అందరు మాట్లాడినాక సీఎం రేవంత్ రెడ్డి సార్ అందుకున్నాడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అమరుల కుటుంబాలను పట్టించుకోలేదు, ఉద్యమకారులకు అన్యాయం చేసిరు, పదవులన్నీ ఇంట్లోకే ఇచ్చుకున్నారని మొత్తం చెప్పుకొచ్చిండు. రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ కుమార్ 250 గజాలు ఇండ్ల పట్ట వారి పేదోడి కింద పట్ట తీసుకున్నాడు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి కుటుంబమే నిబంధనలను ఉల్లంఘించి R&R ప్యాకేజ్లో ఇండ్ల పట్టాలు కూడా తీసుకున్నారంటే ప్రాజెక్టులు ఆగమాగం కట్టిరు, రైతులను తెలుగు చేసిరు, 1,00,000 మందికి మీద కాలం చేసిరని చెప్పిండు. ఊరేస్తే ఊరేసుకున్నట్టే అని చెప్పిన ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, ఈ నాయకుడు, ఈ ప్రబుద్ధుడు మాత్రం ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో వరి పండించిండు. అధ్యక్ష, గిట్టుబాటు ధర కోసం నిరసన తెలిపినందుకు ఖమ్మంలో రైతులను అరెస్టు చేసి కోర్టుకు తీసుకుపోయేటప్పుడు అంతర్జాతీయ తీవ్రవాదులక నేరగాళ్ళక బేడీలు వేసి నడిపించిన చరిత్ర. ఊకు కట్టుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో లొల్లి చేస్తుండే వరకు లేదు, మనం అట్లేం లేదు. వాళ్ళు వినాల్సిందే, వాళ్ళకి ఇదే శిక్ష. వాళ్ళని ఎవరిని బయటికి పంపను, ఎవరిని పంపొద్దు అధ్యక్ష. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష. అక్కడికి కూడా వస్తున్నా, తొందరవాడు. అంత తొందర ఎందుకు? నీది కూడా మేనేజ్మెంట్ కోటానే, తెలుసు కదా. ఆ గట్టిగా అరుస్తున్నాయని కూడా మేనేజ్మెంట్ కోటానే. అగో గిదేం తారీఖు మమ్మల్ని కూడా మాట్లాడనీయాలని అటుకెళ్ళి హరీష్ రావు సార్లు వేసిండు. ఇప్పుడు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితి. ఇది మొదటి సభ, మొదటి గవర్నర్ ప్రసంగము. ఇప్పుడే మీరు మా గొంతు నొక్కితే ఇక రేపు మాత్రం మీరు మాకు ఎట్లా న్యాయం చేస్తారని భావించాలి అధ్యక్ష. ఫ్లోర్ లీడర్ ఇవ్వలేదు, ప్రసంగానికి కూడా ఇతరులకు ఇవ్వలేదు. అనుభవజ్ఞులైన పాపం కడియం శ్రీహరి గారు చూసి అవకాశం రాక లేచి బయటకు వెళ్ళిపోయినట్టున్నారు. దయచేసి మీరు దానికి రీజనబుల్ గా ఏదైనా ఉంటే మిగతా సభ్యులకు కూడా అవకాశం ఇవ్వండి. ఈ గడబడి నడవనే గవర్నర్ స్పీచ్ కు ధన్యవాదాలు చెప్పే తీర్మానం పాస్ అయింది. అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడ్డది. మీ పేరే రైఫిల్ రెడ్డి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టుకొని జై తెలంగాణ ఎవడంటాడో రండి కాల్చి వేస్తా అని చెప్పి ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. మీరు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడితే 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నదట. ఏడికెళ్ళి శాసన మండలికి పోయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఆ ప్రభుత్వం ఏది జరిగినా మా గొప్పతనం అంటారు. మొన్న ఒక ఆయన నాకు కలిసినప్పుడు చెప్తున్నాడు, అన్న తెలంగాణ వచ్చినప్పుడు 10 ఏళ్ళ పిల్లగాడు ఉండే, ఇప్పుడు వాడు 20 ఏళ్ళు అయ్యిండు, మీసాలు వచ్చినాయి.
ఒకవేళ వాళ్ళకి తెలిసి మీసాలు కూడా మా వాళ్ళనే వచ్చినా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పేటట్టున్నారు అని అంటున్నారు. ఈ రాష్ట్రంలో ఏ మూలను చూసినా ఈరోజు గంజాయి గురించి మాదక ద్రవ్యాల గురించి జరుగుతున్న చర్చ మనం కళ్ళారా చూస్తున్నాం, జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. అంతకుముందు ఇట్లాంటి పరిస్థితులు లేవు.